గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కుక్కలు కనబడుతున్నాయి మేము వెళ్తే చూస్తూ ఉన్నప్పుడు. అంటే కుక్కలు ఎందుకున్నాయి అనేది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే అసలు కుక్క కరిస్తే మందు మన హాస్పిటల్లో అందుబాటులో ఉందా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మధ్య కాలంలో కుక్కలు అనేది అన్ని చోట్ల ఉన్నాయి. ఈ మధ్యనే బయట కుక్క 23 మంది కలిస్తే అందరినీ నైట్ టైం మా దగ్గర తీసుకొచ్చి నేను కూడా వచ్చాను. రోజు 23 మందిని ఒకే గంటలో అనుకోండి. దీన్ని రమ్య మాకు అంటాం. అంటే రేబిడ్ డాగ్ అలా ఖర్చుకుంటూ వెళ్ళిపోద్ది కనపడిన వాడి పిచ్చి కుక్క అది. వాళ్ళందరినీ తీసుకొస్తే నేను వచ్చాను, గల్లామాధవ్ గారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఆ రోజు. ఎందుకంటే వారి ఏటి అగ్రహంలో జరిగింది అది. అందరికి చక్కగా కట్టలు కట్టి ఆ కుక్క సంబంధించిన ఘాట్లన్నీ చక్కగా క్లీన్ గా చేసేసి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇచ్చి మళ్ళీ యాంటీరేబిస్ వ్యాక్సిన్ ఇచ్చి చక్కగా పంపించాం. అందరినీ ఒక గంటలో డిస్పోజ్ చేయగలరు. అంత గొప్ప హాస్పిటల్. ఇక్కడ కుక్క కాడుకు సంబంధించిన వ్యాక్సిన్స్, ఇమ్యూనోగ్లోబులిన్స్ అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళకి వరుసగా ఇవ్వాల్సిన ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ మొత్తం ఇచ్చేస్తాం. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఉంది ఇక్కడ 24/7 కుక్క కాటు. ఎందుకంటే కుక్క కాటు అంత ఎక్కువ వస్తుంది. రోజుకి 20 మంది వస్తారు. మాకు 20 మంది చాలా బాధ వేస్తుంది. అది నేను ఒక్కనే చేయలేదు, సొసైటీలో అందరు కోఆపరేట్ చేయాలి. కుక్కకి ఏం తెలుసు? అది కుక్క అతి విశ్వాసమైన జంతువు. అది దాన్ని మనం ఏమి చేయలేము. దాన్ని మనం ఏం చేయాలి? నేను దానికి వ్యాసం కూడా రాశాను. ఆర్టికల్స్ అన్ని వచ్చేసాయి నాకు. అంత అద్భుతంగా వ్యాసాలు వచ్చినాయి. నేను రాసిన వ్యాసాలు కుక్క మీద ఈ మెనేజ్ ఎలా కంట్రోల్ చేయాలి, జీహెచ్ ఎలా కంట్రోల్ చేయాలి మేము కూడా అన్ని మెజర్స్ తీసుకున్నాం. అయితే కొన్ని కుక్కలు పంపించగలిగాము, కొన్ని కుక్కలు అడాప్ట్ చేసాము, కొన్ని కుక్కలు వ్యాక్సిన్ ఇచ్చాము, కొన్ని కుక్కల్ని స్టెరిలైజ్ చేయించాము. సో చాలా వరకు తగ్గిపోయింది. కుక్కలు ఎక్కడ మనకి ఫ్రీ ఫుడ్ దొరకకుండా చూస్తున్నాము. అయితే వాటిని మనం కూడా బికాజ్ మనకి అది యాక్చువల్లీ బయోడైవర్సిటీలో ఒక పార్ట్. అది దేవుడి సృష్టిలో ఒక పార్ట్. అది బయోడైవర్సిటీ మన పక్కన జంతుజాలము వృక్షజాలం అన్ని ఉంటేనే కానీ మన మనిషి మనుగడ ఉంటుంది. ఆ ఉద్దేశంతో వాటిని కూడా మనం జాగ్రత్త చూస్తున్నాం. అయితే అవి మనల్ని ఇబ్బంది పెట్టేంత స్థాయికి వెళ్లకుండా మనం కంట్రోల్ చేయగలగాలి. అందుకే నేను పెద్ద పిలుపునిచ్చాను ఎన్జిఓ సెక్టర్ లో డాగ్ లవర్స్ అందరికీ. మీరు డాగ్ లవర్స్ అందరూ రండి, గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాగ్స్ మీరు కొంత అడాప్ట్ చేసుకోండి, స్టెరిలైజ్ చేయించండి, వ్యాక్సినేషన్ ఇప్పించండి. వాటిని ఎలా కంట్రోల్ చేయాలి మీరు కూడా వచ్చి వాలంటీర్స్ ఇక్కడ పనిచేయండి. ఇది మీ హాస్పిటల్, ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి. మీరు ఎవరు వచ్చినా ఇక్కడ మాకు హెల్ప్ చేయండి. ఈ కుక్కలు మేనేజ్ పోతుంది. నేను ఒక సూపరింటెండెంట్ గా ఏం చేయలేదు. అసలు మున్సిపాలిటీ మొత్తం ఇక్కడ టోటల్ గా మున్సిపల్ లిమిట్స్ అన్నింటిలో కూడా కుక్కలు ఉన్నాయి. గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది. నేను ఒక్కరిని సూపరింటెండెంట్ ఇక్కడ చేయలేను. అయితే అందరు కలిసి చేయగలుగుతాము. అదే మెసేజ్ ఇచ్చాను నేను ఆ రోజు. మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ కుక్క ధరిస్తే మాత్రం ఏం చేయాలని ఉన్నాయి.